ఇప్పుడు మనకు కొంతమంది ఇక్కడ ఓ గ్రామానికి సంబంధించిన ఈ సర్పంచ్ కూడా వచ్చిండు. ఇక్కడ ఆయన అంట చాలా మంది జనాలు కూడా వచ్చారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏ సమస్యతో నీటికి వచ్చిన సర్పంచ్ సార్? డబుల్ బెడ్రూమ్ బిల్లుల కోసం వచ్చినాం. మాకు 2023 8 నెలల టెండర్ అయింది. ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా గృహ నిర్మాణాలు నిర్మించుకున్నాం. కాంట్రాక్టర్ టెండర్ వేయించినాం. కానీ టెండర్కు మేము డబ్బులు ఇస్తేనే టెండర్ వేసాడు. ఆ కాంట్రాక్టర్ కూడా మేము డబ్బులు ఇస్తేనే మా ఇల్లు కట్టాను. మేము మాకు ఇల్లు కావాలని చెప్పేసి కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చినాం, ఇల్లు నిర్మించినాం. ప్రభుత్వం మారడం వల్ల ఒక సంవత్సరం కాలం టైం పట్టింది. మాకు మొన్న జూన్లో ప్రభుత్వ ఆదేశాలు వచ్చినాయి కలెక్టర్ గారి నుండి. ఏమన్నా మధ్యంతరం ఆగిపోయిన బిల్లులు ఉంటే అన్ని నివేదికలు పంపించమని చెప్పిండు. చెప్పిన వెంటనే పేపర్ తీసుకుపోయి మేము మా పిఆర్ఏఈ గారికి కలిసినాం. సార్ మరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చినాయి, మరి మా యొక్క గృహ నిర్మాణ ఇల్లు పంపించమని మేము ఏఈ గారిని కూడా చెప్పినాం. మేము పంపించినాం సార్ అని చెప్పిండు. చెప్పి తీరా వేస్తే కొంతమంది పంపించిండు, కొంతమంది పంపించలేదు. ఇందులో బిల్లు రాకపోవడం కారణం కూడా మా ఏఈ గారు కూడా అవకతవకల కారణం వల్ల కూడా మాకు ఎంబీ రికార్డు కాలేదు. సరే, ఒక్కొక్క ఇల్లు అలాట్ కావాలంటే ఎన్ని ప్లాట్లు ఉన్నాయా, ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేలు కట్టారు మీరు? మేము టెండర్ కోసము 50,000 కట్టినాం. అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఇల్లుకు 4 లక్షలు టెండర్కి ఇచ్చినాం. టెండర్ ఇస్తే అతను డబ్బులు వేసి కట్టిండు. మాకు ఒక్కొక్క ఇంటికి 4,20,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ కూడా ఉంది. ఇప్పటి వరకు రూపాయి రాలేదు. దయచేసి లబ్ధిదారులను అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ద్వారా మాకు డబ్బులు ఇప్పించాలని చెప్పేసి లబ్ధిదారులు విన్నపించుకుంటారు. అంటే మీరు అక్కడ సర్పంచ్గా చేశారు ఆ గ్రామానికి. సో ఇప్పటికి 1 year అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా 14 నెలలు అయిపోయింది. మరి 14 నెలల నుంచి మీరు ఎక్కడ ఏ అధికారిని కలవలేరా ఈ అంశం పైన? కలిసినాం. అయితే కలెక్టర్ గారి ఆదేశాలు పంపించిండ్రు. మేము ఈ పిఆర్ఏఈ గారిని కలిసినాం. మరి కలెక్టర్ గారి ఆదేశాలు ఇచ్చారు సార్. మరి మా యొక్క గృహ నిర్మాణం బిల్లు పంపి అని చెప్పి మేము చెప్పినాం. చెప్తే మేము పంపించాం సార్ అని చెప్పిండు. ఆ పంపించిన వాటి బిల్లులు మొన్న నెల కింద వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి మా సోమర్పేట గ్రామానికి లబ్ధిదారుల ఆన్లైన్ కాలేదు, ఎంబీ రికార్డ్ చేయలేదు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సోమర్పేట గ్రామానికి? 9 మంది లబ్ధిదారులు ఉన్నారు. 9 మంది లబ్ధిదారులు పూర్తి చేసుకుని ఇల్లు. చెప్పండి పెద్ద మనిషి, ఏంది మరి నీ ప్రాబ్లం? అంతే, ఇంకేమో సార్. ఇక మేము అడ్డమైన కష్టం చేసుకొని చెట్టు కింద తిని బతికేటట్టు అయిపోయింది మాకు. అది ఇప్పుడు కట్టుకున్నాక కూడా మాకు డబ్బు రాకపోతే భూములు అమ్ముకొని మేము పరిస్థితి కట్టుకున్నాము. అంత ఇబ్బంది పెడితే మేము ఏం చేయాలి సార్ ఇట్లా తిరిగితే? ఇంకా మరి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడంగానే నెల రోజులలోనే ప్రజాపాలనలోని ప్రజలు 6 గ్యారెంటీల ఫామ్ అప్లికేషన్ చేయడం అనేది ఈ ప్రభుత్వం చెప్పింది. చేసుకున్నారా? దరఖాస్తు చేసినాం. మరి చేసినాక మేము గుర్తించి మరి మీ ఇల్లు మీకు ఇవ్వాలి కదా. ఇవ్వలేదు, రానేలేదు అడిగి. మస్తు బాధపడ్డాం. అట్టిగా భూములు అమ్ముకొని కట్టుకున్నట్టు అయిపోయింది. పెద్ద పరిశ్రమ అయిపోయింది మాకు అన్ని చేసి. మరి ఎట్లుంది 1 year పాలన ఎట్లా అనిపిస్తుంది? 14 నెలల అంటిగా ఎందుకు సార్ ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తే తప్పు ఉన్నది అంతా కాంగ్రెస్ ఇస్తుందని అనుకున్నాము. ఇది గుండు సున్నా చేస్తుంది. ఇది ఏం పెద్ద మనిషి ఏమన్నా భూమి ఉందా? ఉన్నది సార్, ఉన్నది అమ్ముకున్నాం, కొత్తగా అమ్ముకున్నాము, ఇల్లు కట్టుకున్నాం సార్. మేము ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు? 2 ఎకరాలు 2 ఎకరాలు ఉంటుంది సార్. 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు. ఏందో మరి రైతు భరోసా ముచ్చటైంది. రైతు భరోసా కూడా రాలేదు, రైతు బంధు కూడా రాలేదు, రైతు రుణమాఫీ కూడా రాలేదు సార్ మాకు. ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది మొత్తం రైతులకు అందరికంటే. ఇప్పటికైతే ఏది లేదు మాకు. రైతు బంధు కూడా లేదు, రైతు ఇప్పటికైతే లేదు మాకైతే. మరి ఏంది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చేది మీకు రైతు భరోసా? పసలు వచ్చింది. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు ఏం లేదా? సో మరి ఇప్పుడు 1 year 14 నెలలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. మరి గ్రామాలలో ఏమనుకుంటారు జనాలు, ఏమనుకుంటారు 14 నెలల పాలన? తిరగం కాదు సార్, మేము వ్యవసాయం చేసుకుంటాము, అంత తిరగము. మాకు రాజకీయం మాకు అవసరం లేదు, ఎందుకంటే మాకు కష్టం చేసుకుంటాం మేము, అంతే. ఇక ఏం చేస్తాం అంతే. అమ్మా చెప్పమ్మా, ఏం చేయాలి? ఫామ్ నింపినావు కదా, ఏమేమి వచ్చినాయి? ఏం రాలేదు సారు. ఇంత పొలము పాడపాతరు ఉన్నది, అదేం రాకొచ్చింది. ఆ ఇల్లు కూలిపోయింది. 10 ఏళ్ళ కిరాయికి ఉంటాను. ఇల్లు లేదు, ఊళ్ళే పొలం లేదు. 5 ఇత్తులు రావు. పాడిగడ్డ పొలం. మరి ఇక ఏం చేయాలి? మంది నెల కిరాయికి బతున్నా. ఏమో గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది అని అన్నారు. అని గవర్నమెంట్ వచ్చి ముగ్గు పోసిపోయారు. ముగ్గు పోసిపోతే ఇప్పుడు ఏడాది అయిపోయా మెల్లె కడుతున్నా. ఇల్లు తింది తెచ్చుకుంటా. నా మొగడు చచ్చిపోయి 25 ఏళ్ళే. నా కొడుకు చదువుకుంటాడు.
ఇప్పుడు నా పరిస్థితి ఏమది ఇప్పుడు ఆడిన అప్పులు తెచ్చిన పెన్షన్ అన్న వస్తుందా అమ్మా? ఇక పింఛన్ అవే రణమండల పింఛన్ 2000 వస్తుంది. మరి ఎంత ఇస్తాను రేవంత్ రెడ్డి సార్? 4000 ఇస్తా అన్నాడు అని మొదలు ఆడుతోంది. అరే ముఖ్యమంత్రి ఇస్తానమాట. మరి ఎడిపోయింది ఓడు సాయం చేసింది ఏమున్నది మాకు? అరే మహిళల గురించి అనేక పథకాలు మాకు సాయం ఏం చేసారు? ఓళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు డాకర మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాడు, మళ్ళా ఫ్రీ బస్ ఉన్నది, మళ్ళా మహిళలకు బస్ ఏంటికి మేము దినం తిరుగుతామా? ఏదో మూల రేతుకోసుకొని బతికేటోళ్ళం దినం తిరుగుతామా? ఏంటికి ఆ సారాన్ని ఉన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 1000 రూపాయలు ఉండే, అంత ముందు 1000 రూపాయలు ఉండే. కేసీఆర్ వచ్చినాక 2016 రూపాయలు అయింది. ఆ 16 రూపాయలు కూడా ఇక ఖర్చులు అవే 2000 ఇస్తారు ఇప్పుడు. మరి ఇప్పుడు 4000 అన్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక. ఈ ప్రభుత్వం వచ్చినాక 4000 అండ్రి అవి అండ్రి ఇవి అండ్రి 1 రూపాయే లేదు. ఇప్పుడు మా పరిస్థితి రణమండల పరిస్థితి ఏమది? ఇప్పుడు 10 ఏళ్ళ ఊర్లోకి కూడా వచ్చి ఇన్కోర్ చేయరు సోమర్పేటల. నా మొగడు వచ్చి నా పిల్లవాడు 6 నెలల పిల్లవాడు ఇల్లు కూలిపోతే మంది నెల కిరాయికి బతున్నా. ఇప్పుడు ఊరు అందరికి ఎరకనే సోమర్పేటకి వస్తే గింత పిల్లవాడు కూడా కుర్మకాచ ఏడుందంటే చెప్తాడు. రేషన్ కార్డు ఉందా అమ్మా? ఉన్నది. ఉంటే కూడా 35 కిలోల బియ్యం వస్తుండే సార్. అది వేస్తుండే ఆయన అది కొట్టేసారు. మా ఊళ్ళో అంత పక్క చూడాలి ఆడలేరు. అట్లా చేస్తుర్రు. ఇప్పుడు మామూలు ఎట్లా చేస్తారో చూస్తాం. ఇక మరి ఏమన్నారు లోపల? ఏమన్నారు మీరు? ఏమన్నారు ఇక ఏది లేదు ఎక్కడ లేదు తప్పున్నాయి కాయిదాలు అది ఇది అన్నాడు. అంత సార్లు వేసిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏమది? రణమండల పరిస్థితి ఏమది? ఇప్పుడు నాకు ఇల్లే లేదు 10 ఏళ్ళే. అరే ఇల్లు లేకుండా ఈ ప్రభుత్వం నీకు అన్ని పథకాలు ఇస్తుంది కదా. కరెంటు ఉచితమే, మళ్ళీ నువ్వు తిరగడానికి పెడితే హోటల్ కింద పెట్టి ఉండకోడు బాడుకోరు. మా ఊళ్ళో హోటల్ కింద పెడితే ఇప్పుడు నెలకు 6000 700 600 కడుతున్నా. 10 ఏళ్ళకోలే ఇల్లు కిరాయి కడుతున్నా 1000 రూపాయలు. 600 కరెంట్ బిల్లు కడుతున్నా. ఏం పెడుతుండు మాకు? అరే గ్యాస్ ఫ్రీ ఇస్తా అంటున్నాడు, మళ్ళీ కరెంట్ ఇచ్చినాడు ఓడాడు. అరే రేవంత్ రెడ్డి అని కాడుపు మేము మనవాడు ఇలా అంశాలు ఏ ఓడాడు చేసాడు ఓడి చేయకచ్చు ఏ బాడుకోలు చేయకచ్చు మాకు మంటలు వేస్తుంది. అమ్మ చెప్పమ్మా నీ పేరు? ఏమమ్మా నీకు ఇల్లు ఉందా? లేదు సార్, ఇల్లు లేదంటే ఇల్లు కట్టుకున్నాము. కూలిపోయింది, కిరాయికి ఉన్నాము, కట్టుకున్నాము. ఇస్తాం లోన్లు అంటే కట్టినాము. అయితే సరే అనేసి పోదాము ఇచ్చినామంటే సరే అనుకున్నాము. ఇక ఇంకా సంవత్సరం అయింది మీరు లేపుకున్నారు, మేము మీరు కాగితాలు కావాలిచ్చి తెచ్చిర్రు అంటుండే సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్రా మహిళలకు అయితే వడ్డీ లేని రుణాలు ఇస్తాము, మళ్ళీ వాళ్ళకు గృహజ్యోతి పథకం ఇస్తున్నాము, మళ్ళీ 2500 ఇస్తున్నాము, మళ్ళా బస్సు కిరాయిగా ఇస్తున్నాము అని చెప్పేసి ఫ్రీ ఇస్తున్నాం అంటూ. ఏ ఫ్రీ ఇచ్చిరన్నా? గ్యాస్ ఫ్రీ అన్నాడు, 1000 రూపాయలు తీసుకుంటుండు. ఏం ఫ్రీ ఇచ్చిండు మాకు? ఏదైనా ఇల్లు ఫ్రీ ఇచ్చిండా? ఏమైనా డబ్బులు ఫ్రీ ఇస్తుండా? ఏమైనా ఏం బస్ ఒకటే కొట్టుకొని చచ్చిపోను కదా వేసిండా? బస్ ఒకటి అది ఒకటే కదా మాకు వేసిందాడు. ఆ ఒకటి కూడా మాకు ఏం అవసరం లేదాడు తెలుసా? అసలు రోడ్డు మీద ఉండగా చూస్తుండు. మా బస్ ఎందుకన్నా? పిల్లలను చదివించుకొని జాబులు వచ్చిన పిల్లలకు జాబులు కూడా దిక్కులేవు. చదువుకున్న పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఓనికి ఇచ్చిండాడు. ఓనికి ఇచ్చిండు, మాకిచ్చిండా? మా పిల్లలు రోడ్డు మీద పని చేసుకుని బతురు తెలుసా? ఇట్లా గ్యాస్ అడకచ్చుకొని తింటున్నాం. రోడ్డు మీద పని చేసుకొని బతురు మా పిల్లలు. రోడ్లు నూక్కొని బతురు. 10, 12 చదివి కూడా రోడ్డు నూక్కొని బతురు. ఇది కాదు, రేవంత్ రెడ్డి కనబడుతుంది అన్న. రోడ్డు నూకుతురు మా పిల్లలు. మేము కూడా రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడు ఇల్లు లేక. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు అందరికి న్యాయం జరుగుతుందని ఓట్లేసారు కదా. వేసింది కదా కనబడుతుంది. మేము వేసినా కానీ ఆయనకే వేసినాము కానీ ఈయనకే వేయలేం కదా. వేసినా కానీ ఆయన వచ్చినా న్యాయం, ఆయన రాకపోయిన దానికి ఇప్పుడు ఇంత మేము బాధలు రావడం.